నగరంలోని కొత్తపట్నం రోడ్ బీవీఎస్ హాల్ ఎదురుగా ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి ధ్వజస్తంభన కార్యక్రమం వేద పండితులు దాతలు భక్తుల నడుమ అత్యంత వైభవపేతంగా సాగింది. ధ్వజస్తంభన హోమంలో నవధాన్యాలు వేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ధ్వజస్తంభన కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి నిర్మించిన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవాలయం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని అన్నారు. జ్యోతిస్తంభ దాతలు జమ్ము రత్తయ్య దంపతులను అమ్మవారు చల్లగా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కటారి శంకర్, నిమ్మకాయల శ్రీనివాసరావు, ఎందేటి రాంగారావు తదితరులు పాల్గొన్నారు. చక్రవర్తి దుర్గాయ సార్వభౌమాయ మహాలక్ష్మి గుడి దగ్గర ధ్వజస్తంభం ఏర్పాటు చేయటం, మరి ముఖ్యంగా దానికి జమ్ము రత్తయ్య గారు మరి ఈ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసినందుకు ఆ దేవుడు వాళ్ళ కుటుంబాన్ని చల్లంగా చూడాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ఒక మంచి కార్యక్రమాన్ని చేసినందుకు వారి కుటుంబం ఎప్పుడు కూడా చల్లంగా ఉంటుంది. మరి ఈ కార్యక్రమం అందరూ కూడా కలిసి చేసినటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆ మహాలక్ష్మి అమ్మవారి దయతోటి ఒంగోలు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మహాలక్ష్మి, మహాసరస్వతి
మరి ఈ మూడు కలిసినటువంటి మహాలక్ష్మి అమ్మ 300 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ గుడికి మళ్ళీ కూడా ఇంకా కూడా డెవలప్మెంట్ చేసేదానికి నా వంతు కూడా నేను సాయం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయతో అందరూ కూడా బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహాలక్ష్మి అమ్మవారి కార్యక్రమకు ముఖ్యంగా ఆ తల్లికి నేను మన దాతలందరూ ఇక్కడ లోకల్లో మా వాళ్ళందరూ కోరి ఈ కార్యక్రమానికి మన గజస్తంభం ఇవ్వమని కోరారు. సరే నేను ఎవరు ముందుకు రావట్లేదని చెప్పేసి అంటే నేనే ముందుకు వచ్చి ఆ తల్లికి గజస్తంభం ఇచ్చి ఈ పూజా కార్యక్రమాలు హోమాలు అన్నీ జరిగిస్తూ అదేవిధంగా ప్రజలందరూ సల్లంగా ఉండాలని కోరుకుంటున్నాను.